మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాపకోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాకిలి విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్త అంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేని ఈ ఇల్లేగా నా కొలువు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా ఇది ఇల్లు కాదమ్మా, నరకం. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కారు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ. అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసున్నారా? ఒక చూరి కింద ఉన్నంత మాత్రాన్ని కలిసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసుండాలంటే మనసులు కలవాలి. ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమేనా? దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నిన్నే కొలిచాను. నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా పనికి మాలిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాల్ని, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రానివ్వను. నిన్ను వదిలి ఈ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం. ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా.
ఎంత పని చేసేవమ్మా. ఉండమ్మా, బుట్టు పెడతానన్నా. శుక్రవారం అని జ్ఞాపకం చేశావు, నన్నిక్కడ ఉంచేశావు. నువ్వు తిరిగి రాలేని చోటికి నువ్వు వెళ్ళిపోయావు. నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. నువ్వు తిరిగి వచ్చి నాకు బుట్టు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా. అంతేగా? ఎంత త్యాగం చేసేవమ్మా. లక్ష్మి, నీకు సాగే లేదనుకున్నానమ్మా. చిరంజీవిగా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావు అనుకున్నాను తండ్రి. ఇంత చీకటి నాకు వదిలేసి వెళ్ళిపోయాను. నేనేం చూసుకుని జీవించను. నా శ్రీ మహాలక్ష్మి నేను జీవితం నేనేం చేసుకోను. ఏం చేసుకోను లక్ష్మి. ఎందుకంటే అలా బాధపడతారు? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటాను, మీ నీడలోనే ఉంటాను. ఈ ఇంట్లో దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అడుగడుగునా గుడి చేసి ఆ తల్లిని ఇక్కడే కొలువుంచుతారు కదా. మా అందరిలో జ్ఞాన జ్యోతి వెలిగించింది. మా నటింట్లో మహాలక్ష్మి నెలకొల్పి ఆ మహాతల్లి శాశ్వతంగా వెళ్ళిపోయింది.